హలో ఎవ్రీవన్, మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం వింటున్న కథ ఆనంద రహస్యం. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. కథ వినే ముందు స్కిప్ చేసి వెళ్ళిపోకుండా ప్లీజ్ మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఒక పారిశ్రామికవేత్త మానసిక ఒత్తిడికి గురయ్యాడు. మానసికానందం కరువై అక్కడ ఇక్కడ తిరిగి చివరిగా ఒక ఆశ్రమానికి వెళ్ళాడు. గురువును కలిసి నాకు ఆనందంగా ఉండాలని ఉంది, దానికోసం ఊటీ, కొడైకెనాల్ లాంటి ప్రదేశాలు ఎన్నో వెళ్ళాను. కానీ నేను కోరుకున్న ఆనందం ఎక్కడా దొరకలేదు అని బాధగా చెప్పాడు. చిరునవ్వు నవ్విన గురువు, నీకో కథ చెబుతాను విను. సముద్రంలోని చేపలు ఒకరోజు సమావేశమయ్యాయి. మనలో ఎవరైనా సముద్రాన్ని చూశాయా అనే చర్చను మొదలుపెట్టాయి. అక్కడ చేరిన చేపలేవి సముద్రాన్ని చూశాయి అని చెప్పలేకపోయాయి. అయ్యో, ఇంత బతుకు బతికి సముద్రాన్ని చూడలేకపోయామే అని బాధపడటం ప్రారంభించాయి. ఇంతలో ఒక చేప, మా ముత్తాత సముద్రాన్ని చూశాడని మా అవ్వ చెప్పేది అని చెప్పింది. అప్పుడు రెండవ చేప, నిజమే, వాళ్ళ ముత్తాత సముద్రాన్ని చూసినట్లు నేను కూడా విన్నాను అని సమర్థించింది. ఇంతలో మూడవ చేప, ఇది ముమ్మాటికి వాస్తవం, ఎందుకంటే మా బంధువులు కూడా ఈ విషయాన్ని చెప్పుకుంటూ ఉండగా నేను విన్నాను అని చెప్పింది. అప్పుడు చేపలన్నీ, పర్లేదు, సముద్రాన్ని చూసిన వాళ్ళ తాలూకు వారు మన సమూహంలో ఉన్నారన్నమాట అని గర్వించాయి. మొదటి చేపను ఎత్తుకొని ఊరేగించాయి. చివరిగా అన్ని చేపలు చేరి ఆ చేప ముత్తాత బొమ్మను చేసి పూజించడం ప్రారంభించాయి అని చెప్పాడు. వెంటనే ఆ పారిశ్రామికవేత్త, అదేమిటి, చేపలు ఉండేది సముద్రంలోనే కదా, సముద్రంలోని చేప సముద్రం కోసం వెతకడమేమిటి, ఆ చేపలు అంత మాత్రం గుర్తించుకోలేకపోయాయా అని ఆశ్చర్యపోతూ గురువును ప్రశ్నించాడు. గురువు మళ్ళీ చిరునవ్వు నవ్వి, మనల్ని ప్రకృతి సృష్టించిందే ఆనందకరమైన జీవితాన్ని గడపమని. మనమే ఏదేదో ఆలోచించి ఆనందానికి దూరమైపోతున్నాము. ఆనందం అనేది ఎక్కడో ఉండదు, ఏ వస్తువులోనూ దొరకదు, ఏ ప్రదేశంలోనూ చిక్కదు. అది మనలో నుంచే రావాలి. ఎందుకంటే మనం ఆనంద స్వరూపులం కనుక నాది అని దేన్ని గట్టిగా పట్టుకోకుండా భూత భవిష్యత్తు కాలాలను విడిచిపెట్టి వర్తమానంలో ఉంటే ఆ ఆనందం అనేది మనలోనే దొరుకుతుంది. దానికోసం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఎవ్వరిని అడగాల్సిన పని లేదు అని వివరించాడు. ఆనంద రహస్యం తెలుసుకున్న ఆ పారిశ్రామికవేత్త గురువుకు నమస్కరించి అక్కడి నుంచి నవ్వుతూ కదిలాడు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.